నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహానీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్యతో పాటు తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, బాల గ్రామస్తులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న 375వ జయంతి ఈరోజు భూంపల్లి మండలం హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌడ సంఘం అధ్యక్షుడు మన భిక్షపతి గారు, మిగతా గౌడ సంఘం సోదరులకు అందరికీ, మరి గ్రామ మాజీ మన ఎంపీటీసీ బాలగౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ ప్రభాకర్ గారు, మాజీ ఎంపీటీసీ నరేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సోదరులకు అందరికీ, గౌడ ముదిరాజు మన గ్రామస్తులకు అందరికీ కూడా, కుటుంబ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన వీరేడుపల్లి మాజీ ఎంపీటీసీ బాలమణేశం గౌడ్ గారు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మన సర్దార్ పాపన్న అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, మరి బడుగు బలిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. మరి ఈరోజు అక్కడ మరి సెక్రటరియట్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భూమి పూజ చేయడం జరుగుతూ ఉన్నది. రవీంద్ర భారతిలో కూడా ఈరోజు ప్రోగ్రాం ఉన్నది 11 గంటలకు. నేను అక్కడ వెళ్ళవలసి ఉండే, కానీ నాకు ఎందుకో ఏమో మా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సర్దార్ పాపన్న విగ్రహం లేదు. మరి ఆ విగ్రహం మన ఊళ్ళో పెట్టుకున్నాం కనుక తప్పకుండా మనం ఘనంగా నివాళులు అర్పించాలి, ఇక్కడనే ముఖ్యం మన జన్మించిన గడ్డ అని చెప్పి రావడం జరిగింది. మరి నేను నా యొక్క జన్మ ధన్యంగా భావిస్తూ ఉన్నాను. మరి దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా సర్దార్ పాపన్న విగ్రహం లేదు. ఏదైనా మన గ్రామమే రోల్ మోడలు. మరి జ్యోతిరావు పూలే, సావిత్రమ్మ విగ్రహాలు కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, మహాత్మా గాంధీ విగ్రహం కానీ, సుభాష్ చంద్రబోస్ విగ్రహం కానీ, అన్ని విగ్రహాలు మరి జాతీయ నాయకులు మరి స్ఫూర్తినిచ్చే విధంగా విగ్రహాలు మన గ్రామంలో ఉండడం, మన అన్ని గ్రామాలకు కూడా మన భూంపల్లి గ్రామం రోల్ మోడల్ కావడం నాకు సంతోషంగా ఉన్నది. ఇంకా కూడా అన్ని విషయాల్లో కూడా మన గ్రామం దినదిన అభివృద్ధి చెంది అన్ని గ్రామాలకు రోల్ మోడల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గ్రామస్తులంతా కూడా మా గౌడ సోదరులు కూడా పూర్తిగా సహకరించి మంచి చౌరస్తాలో పెట్టిండ్రు. గ్రామ పంచాయతీ పెడతామని చెప్పి అంటే కూడా నేను గ్రామ పంచాయతీ మన గ్రామమే చూస్తుంది, 50 గ్రామాల దూరానికి చౌరస్తా పెట్టాలి. ఈ సర్దార్ పాపన్న చౌరస్తాగా నామకరణం చేసినాం, మా గ్రామ పంచాయతీ ఇంతకుముందే తీర్మానం చేసినాం. కనుక ఇంకా కూడా సర్దార్ పాపన్న ఆశయాలు కొనసాగించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తూ, సర్దార్ పాపన్న జోహార్, సర్దార్ పాపన్నకు జోహార్, సర్దార్ పాపన్నకు అందరికి